నమస్కారం. గత కొన్ని నెలలుగా అంటే డిసెంబర్ 8, 2024 నుంచి ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు. మీ అందరికీ మై అపాలజీస్, నన్ను క్షమించండి. ఎందుకంటే ఈ ఒక సమస్య నేను ఎవరి కోసం అయితే పోరాడుతున్నానో మా స్టూడెంట్స్ కోసం అండ్ మా కాలేజీలో ఆపోజిట్లో ఉన్న పని చేసుకుంటూ ఉన్న ప్రజల కోసం అండ్ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరి కోసం. అండ్ నేను ఫస్ట్ నుంచి దాని మీద మాట్లాడుతుంటే అది తప్ప డైవర్షన్ చేస్తూ నా మీద అటాక్లు చేస్తూ నా కుటుంబ సభ్యులను లాగుతూ నన్ను ఒక మనిషిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అండ్ భయపడతారు అనుకుంటున్నారేమో, అది జరగని పని, ఈ జన్మకి జరగదు. అది నేను తప్పు చేయలేదు. నా మీద, నా భార్య మీద దాదాపు 32 కేసుల వరకు వేశారు. 32 కేసులు ఢిల్లీ నుంచి వాళ్ళ మనుషులతో, తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి, ఎన్ని కోర్టులు ఉంటే అన్ని కోర్టుల నుంచి, ఎన్ని కలెక్టర్ ఆఫీసులు ఉంటే అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి, అండ్ అన్ని బోగస్ కేసులే. అండ్ అన్నింటికి నాది ఒకటే రిప్లై, ఎందుకంటే నిజానికి ఒకే వర్షన్ ఉంటుంది, అబద్ధానికి అన్ని వర్షన్స్ ఉంటాయి. క్లుప్తంగా ఈ మధ్య జరిగింది. నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను, వీళ్ళు బౌన్సర్స్ చేసుకొని మా వాళ్ళందరినీ కొడుతున్నారు, అక్కడ ఊరు వాళ్ళందరినీ కొడుతున్నారు, స్టూడెంట్స్ని కొడుతున్నారు అని నేను చెప్తూనే వస్తున్నాను. నేను అలా చెప్తుండగా నేను రాయచోటికి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒక వ్యక్తి రాకుండా ఇక్కడ వ్యాపారం చేసుకుంటుంటే ఆయన స్టోర్లో దూరి వస్తువులన్నీ ధ్వంసం చేసి కొట్టేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కొట్టి అద్దాలన్నీ పగలగొట్టి ఆ వీడియోస్ అన్నీ వచ్చాయి బయటికి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అన్నీ నేను చంద్రగిరి సిఐ గారికి ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓనర్ ఇంకా కనిపించలేదు, ఆయన ఏమయ్యాడో ఎవరు దీంట్లో ఉన్నారో తెలియదు. కాకపోతే వచ్చి కంప్లైంట్ అది చూసిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నా కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితి. కంప్లైంట్ రాసిస్తే కంప్లైంట్ బాగాలేదు, ఇది బాగాలేదు, సో ఇంకోటి రాసుకోరండి. ఒక 3 రోజుల తర్వాత కాదండి చెప్తున్నంత కంప్లైంట్ అంటే 3 రోజులు అయిపోయింది కదా ఇంకెందుకు అంటే, ఇన్ని రోజులు నేను కొట్లాడుతున్నారని చెప్తూ పోరాటం జరిగే మధ్యలోనే ఇలా వచ్చి అటాక్ చేసుకుని ఎవడేం చేయలేరు ఇక్కడ అని ఒక మాబ్క్రసీ జరుగుతుంది. అండ్ నిన్న రాత్రి కూడా నాకు ఇంటెలిజెన్స్ నుంచి మా హాస్టల్ ఓనర్ సురేష్ అన్నకి ఆ వాయిస్ రికార్డింగ్ కూడా మీకు పంపిస్తాను. ఫోన్ చేసి నేను ఆనరబుల్ సీఎం గారి దగ్గర బందోబస్తులో ఉన్నాను, మనోజ్ గారు అక్కడికి వచ్చారా, ఎందుకు వచ్చారు, మీ హాస్టల్ దగ్గరికి వచ్చారా, ఎఫ్ఐ దగ్గర రెస్టారెంట్ దగ్గరికి వచ్చారా, ఏదైనా ప్రోగ్రామ్ చేశారా. నేను ఆ సార్కి చెప్పాను, సార్ ఇఫ్ ఎనీథింగ్ నన్ను అడగండి. నేను ఆ సార్తో ముందు కూడా మాట్లాడాను, మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, ఎనీథింగ్ ఎనీ టైం నాకు ఫోన్ చేయండి అన్నాను. పైగా నిన్న మధ్యాహ్నం 3-4 అలా జరిగింది ఆ ఫోన్ రావడం, నేను ఆ సార్తో మాట్లాడడం. మళ్ళీ నిన్న రాత్రి నేను ఇక్కడ తెలిసిన వాళ్ళ రిసార్ట్లో ఉంటే, ఇప్పుడు దాదాపు ఒక 15-20 ఇల్లు ఉంటాయి ఇక్కడ. వాటి మధ్యలో అన్ని దాటుకుంటూ సైరన్ వేసుకుంటూ 10:30కి వచ్చి నేను, నా నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టరు, నా సిబ్బంది అందరూ కూర్చొని మేము అప్పుడే డిన్నర్ కూర్చొని తిందామని కూర్చున్నప్పుడు సరా అని వచ్చారు. సరే ఏంటని అందరూ కంగారు పడి వెళ్ళారు. ఏంటి సార్ అంటే, మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు, నేను సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను, ఆనరబుల్ సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను, నీ పేరేంటి, ఏ ఊరు, అసలు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు మీరు అని రాత్రి 10:30కి ఒక ఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు. అండ్ నేను వెంటనే దిగాను కిందకి. సార్ ఏంటి సార్, ఆ టైం ఇచ్చాం, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదాకా మీరేంటండి కాము కూర్చున్నారంటే, వస్తారు, అప్పుడుదా కాము కూర్చున్నాం. ప్రభుత్వాన్ని అడగండి, ఏమండి ఇంతగా అసలు ఇంతవరకు మీరు ఎందుకు పట్టించుకోలేదని ప్రభుత్వాన్ని అడగండి, సంతోషపడతాం మేము. లేకపోతే వార్తలు ప్రభుత్వంకి అనుకూలం కాకుండా చక్కగా వేయండి, సంతోషపడతాం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఏమండి నేను అడుగుతా ఉన్నా, అసలు 12,000 తేజ ఉంటే ఎంత అన్యాయం అండి ఇది, రైతులను ఆలోచించేయమనండి. సో దానికి కావలసినటువంటి పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు, ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర నిర్వహిస్తాం. మా పాత్ర ఎప్పుడు ఎలా నిర్ణయించాలో మేము నిర్ణయించుకున్నాం, ఎలా నిర్వహించాలో అది మేము ఎలా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. ఇది వాస్తవం. ఎవరన్నారు? ముత్యాడ్ అధికారులకు ఎన్నికల కోడ్కి సంబంధించి పబ్లిక్ మీటింగా? ఎవరు అధికారులు అంటే ఎవరు చెప్పండి? సెక్రటరీతో నేను మాట్లాడాను ఇందాక. ఎవరు ఇట్లాగే మీలాగా
ఎవరో చెప్పారు సెక్రటరీ గారు పిలిచి ఇక్కడ బహిరంగ సభ పెట్టడానికి ఇల్లేదని. సెక్రటరీ గారికి నేను ఫోన్ చేసి మాట్లాడమ్మా మేము బహిరంగ సభ పెట్టాం. ఎవరు లేడీ సెక్రటరీ గారి పేరేంటి, చంద్రిక గారు. అంతకుముందు మన కమిషనర్గా చేసినటువంటి రామారావు గారి బంధువు కోడలు అన్నారు. నేను మాట్లాడాను ఆమెతో, అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వచ్చి వారు చెప్పే గోడు విని వెళ్ళిపోతారు. నో పబ్లిక్ మీటింగ్ ఎట్ ఆల్. పబ్లిక్ మీటింగ్ లేదు, పబ్లిక్ మీటింగ్ పెట్టదలుచుకోలేదు, పెట్టే సమయం కాదు ఉదయం 9:30 గంటలకి. అందువల్ల కోర్టు దీనికి అడ్డం రాదు. తెలుసుకున్నది ఇవాళ మీరు కృష్ణా గుంటూరు జిల్లా రెండింటిలో కోర్టు ఉందిగా. ఏమండి అడిగిన వాళ్ళు చెప్తున్నా, ఇవాళ వంశీని పలకరించడానికి వెళ్ళారు, కోర్టు ఏమైనా అడ్డం వచ్చిందా? అట్లాగే రైతులు పలకరించడానికి వస్తున్నారు, రాదు. దట్ ఈజ్ మాకున్న సమాచారం అది. ఇవ్వబోతున్నారా? మాకు మా రేపల్లో సినిమా థియేటర్ ఉండేది, త్వరలో అని రాసేవాళ్ళు, అది ఎప్పుడు అట్టాగే ఉండేది. ఇవ్వనండి స్వామి మాట్లాడదాం. ఇవ్వబోతున్నారేంటి? 20,000 రూపాయలు సుఖీభవ, అదే అన్నదాత సుఖీభవ అని అన్ని ఎన్నాళ్ళు అవుతుంది? 9 మాసాలు అవుతుంది. ఇవ్వబోతున్నారంటే ఏంటి ఇవ్వబోయేది అని వాడు స్వామి చెప్పాడు, సత్యదాకా ఉంటే నీ పెళ్లి చేస్తానని. అంత ఏంది ఇవ్వబోయేదాని గురించి మేమేం మాట్లాడతాం? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆపాడా ఏ పథకమైనా? క్యాలెండర్ ప్రకారం ఇచ్చాం కదా, మీరు ఎందుకు ఆపారు అంటే ఇవ్వబోతున్నాం అంటున్నారు. రైతులు అసలు పల్లెటూరులో రైతులు ఎంత భయంకరంగా దూషిస్తున్నారో తెలుగుదేశాన్ని అర్థం చేసుకోమని మనం చేస్తున్నారు. హామీలు ఇచ్చి అగ్గొట్టినటువంటి ఈ పెద్ద మనిషి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎవరైనా తొందరపడి మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. మాకు రాజు
రాజకీయ పార్టీ కార్యాలయాలపైన దాడి చేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వినండి. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ కార్యాలయాల మీద దాడి చేసినటువంటి సంస్కృతికి తెరలేపింది మీరు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, చూడండి. గన్నవరం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేరస్తుడిని పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి దాంట్లో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేస్తే దాని మీద పెట్టినటువంటి కంప్లైంట్లో అరెస్ట్ అయితే ఇవాళకి సిగ్గు లేకుండా మీరు వెళ్ళి అక్కడ పరామర్శిస్తారు. పరామర్శించి బయటకు వచ్చి మాట్లాడతారు. ఒకసారి చూడండి, అక్కడ గన్నవరం కార్యాలయంలో దళితులపైన, యువకులపైన, మహిళలను కూడా చూడకుండా దాడులు చేసి కార్లు తగలబెట్టి, ఒకసారి ఆ కార్లు తగలబెట్టి కూడా చూపించండి, ఒకసారి ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా. మరి ఈ రకంగా పార్టీ కార్యాలయాల మీద దాడి చేసి వ్యక్తుల్ని గాయపరిచి కార్లు తగలబెట్టి కార్యాలయాన్ని తగలబెట్టి ఇవాళ అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి వత్తాసు పలకడానికి వెళ్ళడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక రాజకీయ పార్టీకి కార్యాలయాల మీద ఈ రకమైనటువంటి ఆడకుండా మళ్ళీ పైపెచ్చు మీరు ఎందాక మాట్లాడినట్లు కొడాల నాని కానీ, గన్నవరం మాజీ శాసనసభ్యుడు కానీ, ఇంకొక ఆయన కానీ, వీళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గర బీఫారం తీసుకుని పోటీ చేశారనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. ఒకళ్ళు 3 సార్లు, ఒకళ్ళు 2 సార్లు, ఒకళ్ళు 1 సారి అనుకుంటా. వాళ్ళని చూసి చంద్రబాబు గారు భయపడే పరిస్థితి ఏముంటుంది? మనం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రాజకీయాల్లో మేనమేషాలు లెక్క పెట్టకుండా మంచి చెడు చూసుకుని మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు బూతులు తిట్టేవాళ్ళని ఇంకా ప్రోత్సహించి ఇంకా ఇలాగే రౌడీయిజాన్ని ప్రోత్సహిద్దాం అనుకుంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎలా పెరుగుతాయని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ 11 సీట్లకు పరిమితాయి. మీరు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో టైం ఎవరు, మైక్ ఎవరు, ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు, ఏదో కల్లిబొల్లి మాటలు చెప్తున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెట్టేయండి. అయితే 89 సీట్లు ఇచ్చి అధికారంలోకి వస్తే నేను శాసనసభకు వస్తా, లేదు 10% ఆఫ్ సీట్స్ రావాలి కాబట్టి 175 అయితే 175, పెరిగిన సీట్లు 18 సీట్లు వస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, మీరు మేనిఫెస్టో పెట్టి పోటీ చేయమని కోరుతూ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి మీరే మట్టికాసుడు, బకాసురుడు, వేల లారీలు తోలుకున్నాడు, దొంగేళ్ల పట్టాలు, ఇలా ఇన్ని మాట్లాడిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు ఆ రోజు మాట్లాడింది రికార్డు అయి ఉంటుంది, ఇవాళ మాట్లాడింది రికార్డు ఉంటుంది, శాసనసభలో అయినా బయటైనా. మీరు అట్లా మాట్లాడటం డెఫినెట్గా ఆక్షేపణీయం, బాధాకరం కూడా. అలాగే జైలు బయటకు వచ్చిన తర్వాత పోలీస్ అధికారులని బట్టలు ఓడదీస్తానంటూ ఈ సభ్య సమాజం హర్షించే పరిస్థితి నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ సబ్ జైలుకు వెళ్ళి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించి
తప్పుడు వాంగ్మూలం ఇచ్చే విధంగా ఇవాళ మీరు చూసినట్లయితే ఒక కంచర్ల జల్లయ్య, ఒక తోటా చంద్రయ్య, నడి రోడ్డు పైన అతి కిరాతకంగా ఒక బీసీ నాయకుడైనటువంటి తోటా చంద్రయ్యని పీక కోసి చంపిన మాట వాస్తవం కాదా? నందం సుబ్బయ్య, అదేవిధంగా ఒక డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి, వరప్రసాద్ శిరోమండనం, ఈ విధంగా బీసీలు ఎస్సీల పైన దాడులు చేసుకుంటూ పోతూ వారిని అతి కిరాతకంగా చంపుతున్నటువంటి సందర్భంలో బలహీన వర్గాలే వెన్నుముకగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి బడుగు బలహీన వర్గాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అండగా నిలబడాలి, వారికి రక్షణగా నిలబడాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక బలహీన వర్గాల నాయకుడు చిన్నా గారికి అండగా నిలబడటం కోసం వెళ్ళాం. అంటే నువ్వు మా పార్టీ బీసీ నాయకుడి ఇంటిపైన దాడి చేస్తే ఎవరు ప్రశ్నించకూడదా? బీసీలకు రక్షణగా నిలబడటానికి ఎవరు ముందుకు రాకూడదా? నీ ప్రభుత్వ హయాంలో బీసీల కోసం, దళితుల కోసం ఎవరు పోరాడినా వాళ్ళు నేరస్తులేనా? అదే కదా తమరు తెలియజెప్పింది. అంటే మీరు బీసీలని నరికి చంపుతున్నా ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళ ఇళ్లపైన దాడులు చేసినా ఎవరు మాట్లాడకూడదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేసినా ఎవరు మాట్లాడకూడదు. ఇన్ని చేసి ఇంకా నిస్సిగ్గుగా వాళ్ళని వేధింపులు గురి చేసినటువంటి వ్యక్తులను వెనకేసు రావడానికి వాళ్ళ తమరు జైలుకి వెళ్ళారా సార్? బలహీన వర్గాలు, దళితులపైన దాడులు చేసి కిడ్నాపులు చేస్తున్నటువంటి వ్యక్తులకి అండగా నిలబడటానికి మీరు ఇవాళ జైలుకి వెళ్ళారా? ఇవాళ ఏం తెలియజెప్తా ఉన్నారు మీరు రాష్ట్ర ప్రజలకి? బలహీన వర్గాలపైన ఎవరు దాడి చేసినా నేను అండగా ఉంటా, దళిత బిడ్డల్ని ఎవడు కిడ్నాప్ చేసినా జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడతాడన్న మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారా మీరు జైలుకి? వాళ్ళ మీరు సూటిగా జవాబు చెప్పాలి. ఏం చర్య తీసుకున్నారు మీరు? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి పైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఇవాళ ఏ రోజైనా ఒక బీసీ వ్యక్తి, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కిరాతకంగా హత్యకు గురైతే ఏ రోజైనా మీరు నోరు విప్పి మాట్లాడారా? ఇవాళ అందుకనే మిమ్మల్ని పాతాళానికి దొక్కారు. ఇవాళ మీరు 11 సీట్లకి పడిపోయింది దేనికి? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఈ విధంగా దళిత బిడ్డలపైన, బలహీన వర్గాలపైన దాడులు చేసి కిరాతకంగా చంపి మీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ ఉసురు పోసుకున్నందుకే ఇవాళ మీరు ఈ పరిస్థితికి దిగజారిపోయారు. మీకు ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా కడుపు మండినా సరే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడతారు. దానికోసమే నేను ఆ రోజున గన్నవరం వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. దొంతో చిన్నా గారిని వెంట పెట్టుకుని ఫిర్యాదు ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. మరి ఎవరు చెప్పారో నాకు తెలీదు. పట్టాభి గారు ఇంటి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారంట గన్నవరంలో. అసలు ఎక్కడ ప్రెస్ మీట్ పెడతానికి 150 మంది మీద పడితే ఆయన పంపించట్టు వెళ్ళిపోయాడు. ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాడు? ఆయన 100 మందిని ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన వచ్చింది లాస్ట్లో వచ్చాడు. ఒక బీసీ నాయకుడు దొంతి చిన్న కోసం మేము వెళ్ళాం. దారుణ, నిజంగా ఆ రోజు ఉదయం కనుక దొంతు చిన్న ఉంటే ఉదయం దొంతు చిన్ననే ఏదో ఒకటి చేయాలని ఆలోచన తెలియదు. అదృష్టం కొద్ది ఆ రోజు కూడా ఆయన ఎక్కడో మీటింగ్కి వెళ్ళాడు. ఆ తర్వాత మేమందరం కూడా ఏంటి ఇలా జరిగింది, ఈ విధంగా జరిగిందని పోలీసులు ఈ లోపల రావటం, ఈ లోపల మమ్మల్ని అందరం కూడా మరి అరెస్ట్ చేయటం. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఫుటేజీలు ఉన్నాయి. పట్టాభి గారు మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారని మీరే చెప్పారు. ఛాలెంజ్ చేస్తున్నాం. నిజంగా మేము ఎవరైనా ఒక కార్యకర్త అటు వెళ్ళినట్టు ఫుటేజ్ చూపిండి. మీకు దాడి జరిగినట్టు ఏమన్నా అక్కడేమన్నా పగిలితో చూపిండి. పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టాడు గన్నవరంలో చూపిండి. మానేస్తాం రాజకీయాల నుంచి. ఎందుకు చదువుతున్నాం ఈ మాట? నీతి నిజాయితీగా మా తల్లిదండ్రులు, మా నాన్న కల్లు గీత కార్మికుడిగా కష్టపడి చదివితే చదువుకుని ఎన్టీ రామారావు గారి దయ వల్ల నేను ఎంపీపీ అయ్యి, సర్పంచ్ అయ్యి ఈ స్థాయికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఎంతో కష్టపడి. మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో నీతి నిజాయితీకి ఒక సోషల్ వర్కర్ని నేను, బెస్ట్ సోషల్ వర్కర్ని ఆంధ్రప్రదేశ్, బెస్ట్ సోషల్ వర్కర్ కృష్ణా జిల్లా.
ఈ రోజు కూడా 12 సంవత్సరాలుగా ప్రతిరోజు 100 మందికి అన్నం పెడతా ఉన్నటువంటి సంస్థలో నేను ఉన్నాను. నేను జైలుకి వెళ్ళాను. నాకు బాధ అనిపించింది. 14 రోజులు నాతో పాటు అబద్ధం శుభం తెలియనని ఆ చదువుకునే పిల్లలు వచ్చారు. ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి చదువుకునే బిడ్డలు వచ్చారు. వాళ్ళు పడిన బాధ వర్ణనాతీతం. ఆ రోజున జైల్లో ఏనాడు నేను ఊహించాలని నేను జైలుకి వెళ్తానని నా తల్లిదండ్రులు నీతి నిజాయితీతో పెంచారు. కానీ ఒక దుర్మార్గుడు వల్ల మేము జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం జరగటానికి, ఇన్ని దాడులు జరగటానికి నువ్వు కారణం కాదా అని నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని. ఏమయ్యా, నువ్వు ప్రజావేదికలో మీటింగ్ పెట్టి ప్రజావేదికలో కూర్చుని దాన్ని చూసి కూల్చేయండి అన్నావే, అది చూసి నీ అనుచరులు నువ్వు ప్లాన్ చేసి జాతీయ తెలుగుదేశం కార్యాలయాల మీద దాడి చేయించావు. అది చూసినటువంటి ఇంకొకడు గన్నవరంలో దాడి చేయించాడు. అది చూసిన ఇంకొకడు గుడివాడలో దాడి చేయించాడు. ఇవన్నీ బాగానే ఉంది. అసలు దీని మీద దాడి చేసేదేముంది? ఇంకొకడు బయలుదేరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే దాడి చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందంటే, ఆ దాడి చేసిన జోగి రమేష్కి నువ్వు మంత్రి ఇచ్చావు. ఏ ఉద్దేశించి ఇచ్చావు? సమాజానికి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు చెప్పండి. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నావు? ఇది చూసి పల్నాడులో ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల్ని ఇళ్లలో లేకుండా చేశారు. అది చూసి జల్లయ్యని చంపేశారు. అది చూసి తోట చంద్రయ్యని చంపేశారు. అది చూసి సాక్షాత్ మీ ఎమ్మెల్సీనే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆయన ఊరేగించి తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకుని ఎక్కడికల్లో పక్కపక్కన నవ్వుతా ఉంటే ఎక్కడికి వెళ్తుంది రాజకీయం? చెప్పండి, ఎక్కడికి వెళ్తుంది ఈ రాజకీయం? ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి తీసుకెళ్ళావు నువ్వు ఈ రాజకీయాన్ని? తప్పు కాదా ఇది? సమాజంలో ఇదేనా మీరు నేర్పింది 5 సంవత్సరాలు? పైగా ఇవాళ మాఫియా అంట. ఎవరు మాఫియా? అదేవిధంగా లా అండ్ ఆర్డర్ అంట. డీజీపీ ఎక్కడుంటాడండి?